డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఏంటి? ఈ థెరపీ ఎవరికిస్తారు? ఎలాంటి లక్షణాలున్న వాళ్ళకి? అలాగే పిల్లల్లో ఈ థెరపీ ఇవ్వడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది పిల్లల్లో ఇస్తాము, పెద్దవాళ్ళకి కూడా ఇస్తాం. ఓహ్! పీడియాట్రిక్ టు జీరియాట్రిక్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపీ వరల్డ్‌లో ఉంటే కూడా చేస్తాం. ఎలాంటి యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాలిసిస్ ఉన్నారు. ఫైన్ మోటార్ యాక్టివిటీస్ వాళ్ళకి కూడా వర్కౌట్ చేస్తాం. సో ఎవరైతే సైకలాజికల్‌గా డిప్రెషన్ ఉంటారో, వాళ్ళకు ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి చేస్తాం. హ్మ్. లెర్నింగ్ డిజబిలిటీ ఉన్న పిల్లలకి చేస్తాం. ఇంకా టాంట్రమ్స్ ఎవరైతే త్రో చేస్తూ ఉంటారో పిల్లలు వాళ్ళకి చేస్తాం. అండ్ ఎవరైతే మెయిన్ మనం ఇక్కడ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఏంటంటే చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏడిహెచ్డి, లెర్నింగ్ డిజబిలిటీ పైన మెయిన్ ఫోకస్ అనేది ఉంటుంది. వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేది ఏజ్ అప్రోప్రియేట్ ఉండవు. కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే లాజికల్ థింకింగ్, ప్లానింగ్, రీకాల్, థింకింగ్, మెమరీ వీటి మీద వర్కౌట్ చేస్తాం. అంటే లీడర్షిప్స్ క్వాలిటీస్ కానివ్వండి, అడాప్టేషన్ కానివ్వండి, వెయిటింగ్ టాలరెన్స్, టర్నింగ్ టేకింగ్ ఇవన్నీ మనం డెవలప్ చేస్తాం. ఇంకా వాళ్ళు ఏంటంటే చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏడిహెచ్డిలో కొంచెం స్పీచ్ ఇష్యూస్, స్పీచ్ డిలే ఉండడం వల్ల టాంటమ్స్ అనేది త్రో చేస్తుంటారు. బిహేవియర్ ఇష్యూస్, సెల్ఫ్ హార్మ్ కానీ లేదంటే వేరే వాళ్ళని హార్మ్ చేయడము, లేకపోతే కోపం వస్తే కొట్టడం, గిల్లడం, గిచ్చడం, స్క్రాచ్ చేయడము, హ్యాండ్ పుల్ చేయడం మదర్కి, వస్తువులు ఏమన్నా ఉంటే పడేయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ బిహేవియర్ మీద వర్కౌట్ చేస్తాం. యాజ్ వెల్ అకాడమిక్స్. ఓకే. అకాడమిక్స్ అంటే మనం ప్యూర్లీ లెర్నింగ్ డిజేబిలిటీ అనే కాదు, ఇలాంటి చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏడిహెచ్డి పిల్లలకి ఏంటంటే ఫోకస్, విజువల్ అటెన్షన్ లేకపోవడం వల్ల సెన్సరీ ఇష్యూస్ వల్ల పట్టుకోరు, రాయరు, ఎంత ప్రెషర్ పెట్టాలి, ఎలా రాయాలి, ఏంటి అనేది లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. అలాంటి పిల్లలకు కూడా మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం. సో, లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఎలాంటి థెరపీస్ ఇస్తూ ఉంటారు? లెర్నింగ్ డిజేబిలిటీలో మనకు 5 టైప్స్ ఉంటాయండి. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కియా, ఆడిటరీ ప్రాసెసింగ్ అండ్ విజువల్ ప్రాసెసింగ్ అంటారు. హ్మ్. ఫస్ట్ మనం అసెస్మెంట్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ లెర్నింగ్ డిసేబిలిటీలో ఒక వింగ్ అంటే ఒక డిస్లెక్సియానే ఉందా, గ్రాఫియా ఉందా, లేదంటే క్యాల్కియా ఉందా, ఆడిటరీనా, విజువలా చూసుకుంటాం. ఓకే. లేదు అన్ని కలిపి ఉన్నాయా అన్న దాని మీద మనకు అసెస్మెంట్లో తెలుస్తుంది. దాని మీద మనం వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు కొంతమందికి గ్రాఫియా అన్నాం కదా. గ్రాఫియా అంటే రాయడం, హ్మ్. మిర్రర్ ఇమేజ్ రాస్తారు, ఉల్టా రాయడం, ఓకే. కన్ఫ్యూజ్ అవ్వడము, ఇవంతా రాస్తూ ఉంటారు. దాని మీద వర్కౌట్ చేస్తాం. హుహు. చదవడం, లెక్సీ అంటే చదవడం. ఓకే. ఒక లెటర్ స్వాలో లోపల చేస్తారు, లేదంటే ఇంకోటి. ముందర పెడతారు, లేదంటే వెనక. ఇప్పుడు ఏదన్నా ఒకే సేమ్ ఉంది అనుకోండి, వాళ్ళు ఇంకొకటి ఊహించుకొని స్పెల్లింగ్ వేరే చెప్పేస్తారు. ఫస్ట్ 3 ఓహ్! లెటర్స్ చూసి ఇంకోటి చెప్పేస్తారు. హ్మ్. అలా ఉంటది. డిస్కాలిక్యులేట్ అంటే క్యాలిక్యులేషన్స్. మీరు ఎంత చెప్పినా అది న్యూ కాన్సెప్టే ఉంటది రేపటికి. ఈరోజు మైట్ బి హీ లెర్న్డ్, యూ ఫెల్ట్ దట్ హీ లెర్న్డ్. ఈరోజు ఓహ్! వచ్చేసింది ఈయనకి అని మీరు ఫీల్ అవుతారు. హ్మ్. బట్ నెక్స్ట్ డే మీరు ఎప్పుడైతే ఇది చేయను అన్నానంటే అగైన్ ఇట్స్ న్యూ ఫర్ యూ. మర్చిపోతారు. మర్చిపోతారు. సో క్యాలిక్యులేషన్స్ అనేటివి ఇష్యూ అనేది ఉంటుంది. ఓకే. ఆడిటరీ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మనం చెప్పింది విని రాయాలి కదా డిక్టేట్ చేసినప్పుడు దాన్ని. హ్మ్. దాంట్లో కన్ఫ్యూజన్. లేదా ఓకే. స్పెల్లింగ్ అడిగితే వాళ్ళు చెప్తారు, రాయమంటే రాయాలి. రాయరు. విజువలీ ప్రాసెసింగ్ అంటే ఒక పారాగ్రాఫ్ అక్కడి నుంచి చూసి రాయనానా అని అంటే స్పెల్లింగ్ మిస్టేక్ రావచ్చు, లేదంటే చూసి ఈ లైన్లో ఉన్నది ఆ నెక్స్ట్ లైన్ కలిపి రావచ్చు, లేదంటే ఒక లైన్ మిస్ చేయొచ్చు. ఏదైతే విజువలీ ఉంటుందో అది ప్రాసెస్ చేయలేరు. ఓకే. సో ఇలాంటి పిల్లలకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో దీంతో పాటు మనం కాంబినేషన్ విజన్ థెరపీ ఇస్తాం. హుహు. ఎందుకంటే ప్రతిదానికి విజువల్ అటెన్షన్ అనేది ఉండాలి కరెక్ట్. కదా. హ్మ్. సో అలా. సో లెర్నింగ్ డిజేబిలిటీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఏంటంటే మనం లెర్నింగ్ డిజేబిలిటీ అనేది కంప్లీట్‌గా క్యూర్ చేయకపోవచ్చు. కానీ ఏంటంటే డెఫినెట్‌గా మనం మేనేజ్ చేయగలుగుతాం. ఎర్లీ ఏజ్‌లో మనం డిటెక్ట్ చేసుకొని ముందుకెళ్తే గనక ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసే అవకాశం ఉంటది. డాక్టర్ గారు, ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ పిల్లల్లో వాళ్ళు సెల్ఫ్ టాక్ మాట్లాడుకుంటుంటారు. హ్మ్. ఎందుకంటారు? సెల్ఫ్ టాక్ అంటే ఇది ఆడిటరీ వాళ్ళది వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడానికి ఆడిటరీ సీకర్స్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. సో ఇట్లా సౌండ్ ఏమన్నా ఉందంటే కామ్‌గా ఉంటారు. ఆయన ఇన్వాల్వ్ చేస్తే. లేదు అనంటే వాళ్ళది వాళ్ళు ఇంతకుముందు చేసిన రైమ్స్ కానివ్వండి, సౌండ్స్ గానీ, కార్ సౌండ్స్, వెహికల్ సౌండ్స్ చేయడము, ఓహ్! ఏదో ఒకటి హమ్ చేసుకోవడం. అంటే కంటిన్యూస్‌గా ఆడిటరీ సీకింగ్ అనేది ఉంటది వాళ్ళకి. హుహు. సో అలాంటి పిల్లలకి ఏంటనంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ప్లస్ సెన్సరీ ఇష్యూస్ మీద కిందకి వస్తది. దాని మీద వర్కౌట్ చేస్తాం అన్నట్టు. నాట్ ఓన్లీ సెల్ఫ్ టాక్, సెల్ఫ్ లాఫ్ ఉంటది వీళ్ళకి. హ్మ్. సడెన్‌గా నవ్వేయడం, సడెన్‌గా స్క్రీమ్ చేయడము, సడెన్‌గానే అన్ని అంటే వాళ్ళు ఎవరో టికిల్ చేసినట్లు కూడా నవ్వుతారు. కంటిన్యూయస్‌గా నవ్వుతారు. ఆల్మోస్ట్ 1-2 మినిట్స్ నవ్వే పిల్లలు గూడా ఉంటారు. కొంతమంది పిల్లలైతే 5 మినిట్స్ కంటే ఎక్కువ గూడా నవ్వుతారు. ఎవరో నిజంగానే ఆయనకి టికిల్ చేస్తున్నారు అన్నట్లు. అంటే సెల్ఫ్ లాఫ్. వాళ్ళ ఓన్ వరల్డ్‌లో వాళ్ళు బిజీ ఉంటారు. అప్పుడు స్క్రీమ్ చేయొచ్చు, లాఫ్ చేయొచ్చు, టాక్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. సో థెరపీస్ త్రూ ఎలా తగ్గిస్తాము, ఎంత టైం పడతది అని అంటే ఏంటంటే వాళ్ళకి అండర్‌స్టాండింగ్ పెరగాలి.
సో ఇప్పుడు ఏదైతే వాళ్ళకి సీక్ చేస్తున్నారో దాన్ని మనం ఇస్తూ అండర్స్టాండింగ్ పెంచినప్పుడు అవి చేయరు బిహేవియర్ ఇష్యూస్. ఇప్పుడు ఏంటంటే బిహేవియర్ ఇష్యూస్ అనేటివి ఏంటంటే ఇప్పుడైతే నాకు సిచ్యువేషన్ అర్థం కానప్పుడు మనం ఎక్స్పోజ్ చేస్తాం అది ఏంటి అని. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావాలి అన్నారు, మమ్మీ చెప్తారు ఇప్పుడు కాదు నాన్న మళ్ళీ కొందాము అంటే, అర్థం అయింది అంటే డెఫినెట్లీ దే వోంట్ క్రై. అర్థం కాని పిల్లలు ఏడుస్తారు. అలాగే వీళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవడానికి, అంటే చుట్టూ ఎన్విరాన్మెంట్ కి కనెక్ట్ అవ్వలేరు కదా వీళ్ళు అంత తొందరగా. ఇట్ టేక్స్ టైం. అంటే వీళ్ళకి అడాప్టివ్ రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవడానికి స్క్రీన్ చేయొచ్చు, లాఫ్ చేయొచ్చు, టాక్ చేసుకోవచ్చు. సో ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ ఎలా చేసుకోవాలి అని అండర్స్టాండింగ్ పెరిగిన తర్వాత ఇవి తగ్గుతాయి అన్నమాట. మనం చూస్తూ ఉంటాము 9 ఏళ్ళు వచ్చినా కూడా కొంతమంది పిల్లలు రాయడం, చదవడం, చేయడం తక్కువగా ఉంటుంది. కామన్‌గా అందరితో సమానంగా ఉండదు. అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు? అంటే అది ఏం ప్రాబ్లమ్ అంటారు? ఒకటి దీంట్లో మనం ఏంటంటే చదవడం, రాయడం అంటే ఆయన ఇంట్రెస్ట్ ఉందా లేదా, టీచర్ చెప్పింది ఈయన అర్థం చేసుకోగలుగుతున్నాడా. కొంతమందికి టీచర్ నచ్చకపోయినా ఈ ప్రాబ్లమ్ మనం అవును. చూస్తాం. అంటే కొంతమంది ఎస్పెషల్లీ పేరెంట్స్ చెప్తాడు మా వాడు హిందీ, ఇంగ్లీష్ సూపర్, ఏంటంటే మ్యాథ్స్ టీచర్ ఇష్టం, మ్యాథ్స్ టీచర్ హోంవర్క్ బాగా ఇంటికి చేస్తారు. రాగానే చేస్తాడు, బట్ వేరే టీచర్ ఇష్టం ఉండదు, ఆ సబ్జెక్టే ఉంటాడు. అలా కూడా ఉంటారు. కానీ ఇక్కడ మన దగ్గర వచ్చినారు అని అంటే కేసు డెఫినెట్ గా మనం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఈ బౌండరీ దాటి కూడా ఆలోచించాలి. ఆయన అటెన్షన్ ఎలా ఉంది, లెర్నింగ్ డిజబిలిటీ ఏమన్నా ఉందా, విజువల్ అటెన్షన్ ఏమన్నా అయిందా, లేదంటే టీచర్ చెప్పింది ఆయనకు అర్థం అవ్వట్లేదా, గ్రాస్పింగ్ ఎలా ఉంది. ఆయన 9 years అంటున్నారు కదా, మెమరీ అది కూడా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు తెలుగు కాబట్టి కనెక్ట్ అయిపోతున్నాం. అవును. వేరే వాళ్ళు వచ్చి చైనీస్ అది మాట్లాడితే ఎంతసేపు అని అర్థం కూర్చుంటాం అక్కడ, మనం లేసి వెళ్ళిపోతాం. అవును. సో అలాగే ఏంటంటే ఆయన క్లాస్ రూమ్ నుంచి కూడా కంప్లైంట్ వస్తుంది, మీ బాబు క్లాస్ రూమ్ లో కూర్చోవట్లేదు వాష్రూమ్ అంటారు. వెళ్తున్నాడు, వేరే పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, ఊరికే పదాకా షాప్ చేస్తారు, ఇరేస్ చేస్తారు, ఒక మాట వినరు, సడన్ గా అరుస్తారు. సో ఇలాంటి బిహేవియర్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత అసెస్మెంట్ తీసుకున్న తర్వాత అచ్చా ఎక్కడ ప్రాబ్లం ఉందని మనం కనుక్కున్న తర్వాత దానికి ప్రాపర్ ఇంటర్వెన్షన్ అనేది ఇవ్వగలుగుతాం. సో లెర్నింగ్ డిజబిలిటీ ఉందా, అటెన్షన్ ఇష్యూ ఉందా, విజువల్ అటెన్షన్ ఉందా, లేకపోతే టీచర్ చెప్పే విధానం ఆయనకి అర్థం అవ్వట్లేదా, మనం స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా దాన్ని ట్రీట్ చేయాలా అనేది అర్థమవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మీరు ఇక్కడ ఎలాంటి థెరపీస్ ఇస్తూ ఉంటారు? దీంట్లో మనం చేసేది ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మీరు అన్నట్లు అది. దీంట్లో మనం ఏంటంటే స్పెషల్ వేలో, దీన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు, వాళ్ళకి ఎలా నేర్పించాలి. సో విజువల్ మెమరీని యూజ్ చేసుకొని చేయాలా, ఆడిటరీ మెమరీని యూజ్ చేసుకొని చేయాలా, టాక్టైల్ టచ్ త్రూ నేర్పించాలా. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి, వాటి త్రూ మనం కిడ్స్కి ఈజీ చేస్తాం. వాళ్ళ టీచర్ ఏదైతే చెప్తున్నారో మనం స్పెషల్ వేలో ఈజీ చేసినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీలో ఫీడ్ అవుతుంది. మనం లాంగ్ టర్మ్ మెమరీ ఉంది అనుకోండి, మనం ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చినా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. అలా. థ్యాంక్ యూ సో మచ్ అండి నవిత గారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఎంతలా పిల్లలకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా ఆటిజం, ADHD పిల్లలకి, హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలకి ఇది ఎంత బాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అలాగే ఇంకా పిల్లలకి ఉన్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మంచి థెరపీస్ అనేవి అందిస్తూ ఉన్నారు. ADHD కావచ్చు, ఆటిజం కావచ్చు, హైపర్ యాక్టివిటీ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా థెరపీస్ ద్వారా మంచి సొల్యూషన్స్ అనేవి అందించడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లల్లో ఏమైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నంబర్స్కి కాల్ చేయండి.